అధికార మదంతో రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నానా కష్టాలు పడి పేదవాళ్లు ఇళ్లు కట్టుకున్నా సరే అధికార టీడీపీ నేతలకు మామూళ్ళు ఇవ్వాల్సిందేనట. లేకపోతే అధికారులను ఉసిగొల్పి ఆ ఇళ్లను కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. పార్టీ కార్యాలయ నిర్వహణ పేరు చెప్పి నిత్యం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో అధికార టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష పార్టీల నేతలే కాదు, కూటమి పార్టీల నేతలు కూడా ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ రేంజ్లో దందాలు గతంలో జరగలేదు అని మాట్లాడుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గంలో ఆయన అనుచర వర్గం చేస్తున్న అరాచకాలు ఆకాశమే హద్దుగా కొనసాగుతూ ఉన్నాయని అన్ని వర్గాల ప్రజలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎవరి ఇల్లు కట్టుకోవాలన్నా నిబంధనల ప్రకారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఫీజు చెల్లిస్తూ ఉంటారు. ఆ ఫీజు కాకుండా అధికార టీడీపీ నేతలకు అదనంగా మామూళ్లు చెల్లిస్తేనే ఇల్లు కట్టుకోవడం సాధ్యమవుతుందట. బిల్డింగ్ సైజును బట్టి ₹1,00,000 నుంచి ₹5,00,000 పల్లా అనుచరులకు చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో ఆ బిల్డింగ్ను కానీ ఇంటిని కానీ కట్టుకోవడం సాధ్యం కాదు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు తెలిసే జరుగుతుందని నియోజకవర్గంలో టాక్. పల్లా శ్రీనివాస్ పేరు చెప్పి మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, కేబుల్ మూర్తి వంటి వారు ప్రజల నుంచి విపరీతంగా వసూళ్లు చేస్తున్నారట. మరి ఈ రేంజ్లో వసూళ్లు చేయడం మంచిది కాదు అని ఎవరైనా చెబితే ఇందులో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు వాటా ఇవ్వాలి అని చెప్తున్నారట ఆయన అనుచరులు. మామూలు ప్రజల నుంచే ముక్కు పిండి మామూలు వసూలు చేస్తున్న పల్లా అనుచరులు కాంట్రాక్టర్లను వదులుతారా? ఆ ప్రసక్తే లేదు అని సమాచారం. వారి నుంచి భారీగానే వసూళ్లు చేస్తున్నారట. దాంతో నియోజకవర్గంలో ప్రభుత్వ కాంట్రాక్టులు చేయాలి అంటే కాంట్రాక్టర్లు దడుసుకుంటూ ఉన్నారని సమాచారం. గాజువాక నియోజకవర్గ టీడీపీ కార్యాలయ నిర్వహణ పేరుతో పల్లా శ్రీనివాస్ దగ్గరి బంధువు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్పుకుంటున్న ప్రసాదుల శ్రీనివాస్ చేస్తున్న వసూళ్లు కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ కార్యాలయాన్ని నిర్వహించాలి అంటే చాలా ఖర్చవుతుందని చెబుతూ నియోజకవర్గంలోని వ్యాపార సంస్థల నుంచి ఆయన తీసుకుంటున్న విరాళాలకు లెక్కాపత్రం లేదు అని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అలా తీసుకుంటున్న విరాళాల్లో సగానికి పైగా పల్లా బంధువు ప్రసాదుల శ్రీనివాస్ జేబుల్లోకి పోతుందట. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కావడంతో ఆయన అనుచరుల ఆగడాలు మితిమీరాయని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా వారి జేబుల్లో నుంచి బలవంతంగా లాక్కుంటూ ఉన్నారని కూటమి పాలకులపై రాజకీయ పరిశీలకులు మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి దారుణమైన పాలన ఇదివరకు ఎప్పుడూ లేదు అని వారు అభిప్రాయపడుతున్నారు.